హాయ్ అండి. నమస్తే. ఈ వీడియో మీ అందరితో షేర్ చేసుకోవటం నాకు చాలా హ్యాపీగా ఉందండి. చాలా రోజుల నుంచి పోస్ట్ చేయాలనుకుంటున్నాను. కానీ ఎడిటింగ్‌కి కొంచెం టైం ఎక్కువ పట్టిద్దని చెప్పేసి ఫ్రీగా ఉన్న టైంలో ఎడిటింగ్ కానీ, వాయిస్ ఓవర్ గానీ ఇస్తే బావుంటదని చెప్పేసి ఆపాననమాట. మార్నింగ్ లేచి శుభ్రంగా గుమ్మాలు శుభ్రం చేసుకొని, ముగ్గులు పెట్టేసుకొని, అలాగే ఇల్లు తుడిచి, చక్కగా దేవుడి పటాలు శుభ్రం చేసుకొనైతే రెడీగా ఉంచుకున్నాను. ఇప్పుడు గ్యాస్ పై గూడా శుభ్రం చేస్తున్నానండి. అదే తుడిచేసి పసుపు బొట్లయితే పెడుతున్నాను. ఎందుకంటే పాలు పొంగించి పాయసం చేయాలనమాట. సగ్గుబియ్యం సేమియా పాయసం చేస్తున్నాను. నేను రీసెంట్‌గా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ నేర్చుకోవడానికి వెళ్ళాను కదండీ! మిషన్ తీసుకొచ్చిన తర్వాత 1 వీక్ అయితే నేను మిషన్ ఓపెన్ చేస్తున్నాను. మిషన్ ఓపెన్ చేసే రోజు వీడియో అనమాట. నేను మిషన్ తీసుకోవడానికి వెళ్ళిన రోజు వీడియో కూడా ఉంది. అది త్వరలోనే పోస్ట్ చేస్తాను. అవి లాంగ్ వీడియోస్ అండి. కొంచెం ఎడిటింగ్‌కి టైం ఎక్కువ పట్టిద్దనమాట. అందుకని చెప్పేసి నేను త్వరగా అయితే పోస్ట్ చేయలేకపోయాను. ఇప్పుడైతే మిషన్ దగ్గరకొచ్చి నేను పసుపు బొట్లయితే పెడుతున్నానండి. ఇంతకుముందు గ్యాస్ పొయ్యికైతే నేను పసుపు బొట్లు పెట్టేశాను గదా! మార్నింగ్ లేచి ఇంట్లో పనులు శుభ్రం చేసుకొని, ఇవి కూడా కంప్లీట్ చేసుకొని, తర్వాత పూజ చేసుకొని, మిషన్ అయితే ఓపెన్ చేయాలండి. అందుకని చెప్పేసి మిషన్ ఓపెన్ చేయటానికైతే టైం చూసాము. అలాగే మిషన్ కొనటానికి వెళ్ళే రోజు మంచిది చూసుకున్నాము. ఏ టైంలో కొంటే మంచిదనేది కూడా చూసుకొని కొన్నామనమాట. ఇంకా ఇంటికి తీసుకొచ్చిందయితే నేను శుక్రవారం అయితే మిషన్ కొనుక్కున్నానండి. నెక్స్ట్ వీక్ గురువారం అయితే మిషన్ ఓపెన్ చేశామనమాట. అంటే పంతులు గారిని కనుక్కొని ఎవరు ఓపెన్ చేస్తే మంచిదో గూడా కనుక్కున్నామండి. మిషన్ స్టార్ట్ చేసే టైంకి ముందే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. టేబుల్ గూడా కొత్తదేనండి. ఫర్నిచర్ షోరూమ్‌కి వెళ్ళి తీసుకున్నాము. మనం కనుక కస్టమైజ్ చేయించుకుంటే 10,000 పట్టిద్దని చెప్పారనమాట మనీ. ఇంక అందుకని చెప్పేసి ఇది కొత్తదే గానీ ఎక్కువ కాలం అవుతుందండి చేసి. అందుకని చెప్పేసి కార్నర్స్‌లో చూడండి చిన్న చిన్న మచ్చలైతే ఉన్నాయన్నమాట. షీటు దానిపైన ఒక నీట్‌గా ఉన్న షీట్ వేస్తారు గదండీ! ప్లైవుడ్ షీటు. అదనేది కొంచెం కొంచెం తొలగిపోతుంది. దీన్ని ఎళ్ళిన వెంటనే చెప్పాడండి కాస్ట్ షోరూమ్‌లో సేల్స్ బాయ్ 9,500 చెప్పాడనమాట. కొంచెం చూసి దీన్ని మనకి నచ్చింది అనుకున్న తర్వాత ఏంటండి మేము షోరూమ్‌కొచ్చి తీసుకుంటున్నామంటే మీ దగ్గర నుంచి మాకు ఫ్రెష్‌గా ఉండాలి పీసు. మీ దగ్గరే చిన్న చిన్న డ్యామేజ్‌లుంటే మా దగ్గరకొచ్చినాక ఇంకా పాడైద్ది. అది ఇది అని చెప్పేసి కొంచెం మాట్లాడామనమాట. ఇంక వెళ్ళినప్పుడైతే కుదరలేదండి. సాయంత్రం వారు ఇంకా వేరే వాళ్ళు వెళ్ళి మాట్లాడైతే తీసుకొచ్చారనమాట. అనుకున్న దాని మీద అయితే తగ్గింది ఫైనల్‌గా. కానీ చాలా పెద్ద టేబుల్ అండి. నాకు ఇటు సైడ్ 3 డెస్క్‌లు ఉంటాయి. అటు సైడ్ 3 డెస్క్‌లు ఉండేదే కావాలని చెప్పాననమాట. నాకు 2 మెషిన్‌లు అయితే పడతాయండి. కానీ నాకు బెనిఫిట్ ఏంటంటే మిషన్ ఒక సైడ్ ఉంటే ఇంకొక సైడ్ మెజర్‌మెంట్స్‌కి చాలా బాగా యూజ్ అవుతుందనమాట. మిషన్‌కైతే బొట్లు పెట్టేసి సన్న దుమ్మేమైనా ఉందేమో అని మచ్చ కూడా పడకుండా చూసుకోవాలని అయితే ప్రస్తుతానికి చూసుకుంటున్నానండి. ఇంక నేనెళ్ళి సేమియా పాయసం అయితే చేయాలి. అన్నీ సెట్ చేసి పెట్టుకుంటున్నాను. మధ్యలో వచ్చి ఫ్రేమ్ సెట్ చేస్తాను. అంటే అమ్మవారి సెంటిమెంట్‌గా అయితే నేను రెడ్ కలర్ క్లాత్ బ్లౌజ్ పీస్ తెప్పించి నేను ఆ బ్లౌజ్ పీస్ మీద అయితే డిజైన్ అయితే వేయటం జరిగింది. దేవుడి పటాలు కూడా శుభ్రం చేసి పెట్టుకున్నాను కదండీ! ఇప్పుడైతే పూలు అలాగే దీపారాధన చేసి సేమియా పాయసం చేయటానికి వెళ్తాననమాట. ఎందుకంటే ఒక్కొక్క పని చేసుకోవాలి. పిల్లలిద్దరుండారు. పిల్లలకి నేనే చూసుకోవాలనమాట. నాకు పిల్లల్ని చూసుకోవటానికి సపోర్ట్ అనేది ఏది ఉండదు. మా వారు గూడా బయటికి వెళ్తారు. ఎక్కువగా ఇంట్లో ఏముండరు. మాకు పూల తోటున్నా గూడా ఇంట్లోకి పువ్వులు ఎప్పుడూ ఉంటాయండి. ఆ రోజైతే పువ్వులు లేవనమాట. విడిగా మేము వాడని రోజు డైలీ పువ్వులైతే ఒక గుప్పెడు పువ్వులు లేదంటే ఒక బౌల్ పువ్వులైతే పడేస్తామనమాట. నేను పూజ చేసుకునే రోజే నాకు పువ్వులుండవండి. ఎందుకంటే విడి రోజుల్లో నేను పువ్వులు పట్టించుకోను, లెక్కుంచుకోననమాట. ఎందుకంటే నాకు పువ్వులు పెట్టుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉండదు. అందువల్ల ఆ పువ్వులు ఎండిపోతా ఉంటాయనమాట. నాకు పూజకి కావాలన్న రోజైతే పువ్వులుండవు. కానీ ఇంట్లో మందార చెట్టుందండి. ఆ చెట్టుకున్న పువ్వులైతే తెచ్చిపెట్టాను. అమ్మవారితో ఇక మాట్లాడటం స్టార్ట్ చేశానండి. నేను అంతేనండి. ఇంక అమ్మవారితో డైరెక్ట్‌గా మాట్లాడతాను. దీపారాధన చేసి సాంబ్రాణి కడ్డీలు వెలిగించి నేనైతే పాయసం చేయటానికి వెళ్తున్నాను. చూడండి ఇంట్లో దీపం పెడితే ఎంత అందంగా ఉందో. 1 అవర్ ముందే సగ్గుబియ్యం అయితే నేను నానబెట్టుకొని ఉంచుకున్నానండి. ఇలా చేశారంటే చాలా త్వరగా పాయసం అనేది రెడీ అయిపోయిద్దనమాట. చూడండి చక్కగా నాని అనమాట సగ్గుబియ్యం. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుందామండి. జీడిపప్పు, బాదం పప్పు. మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. అవే కావాలి, ఇవే కావాలని ఏమి ఉండదండి. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. జీడిపప్పు ఒక 10, బాదం పప్పు ఒక 10 తీసుకొనైతే ఫ్రై చేస్తున్నానండి. మంచిగా కలర్ చేంజ్ అయిన దాకా ఫ్రై చేసుకుందాం.
చూసారు కదండి మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడైతే వేరే ప్లేట్లోకి తీసుకుందాం. మాడనివ్వకండి, టేస్ట్ బాగోదు. ఇప్పుడు ఇదే గిన్నెలోకి సేమియా అయితే ఒక 100 గ్రామ్స్ తీసుకొని వేసుకొని ఫ్రై చేద్దామండి. సేమియాలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా సేమియా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. కొంతమందికి ఫ్రై చేయాలని తెలీదో లేదంటే బద్దకిచ్చి చేస్తారో సేమియాలు గనక ఫ్రై చేయకపోతే పచ్చి వాసన వచ్చిద్దండి పాయసం. మేము చిన్నప్పుడు సేమియాలు ఫ్రై చేయకుండా చేసేవాళ్ళండి అమ్మ వాళ్ళు. అప్పట్లో సేమియాలు వేరు, ఇప్పుడు సేమియాలు వేరు. ఇప్పుడైతే అస్సలు ఈ ఫ్రై చేసుకొని తిని తిని అలవాటయ్యి అంత పచ్చి వాసన వస్తుందో ఎట్లన్నా కానియండి. సేమియాలు అయితే మంచిగా కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా, వేరే ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు అదే గిన్నెలోకి ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకొని ఉడికించుకోవాలండి. వాటర్ కూడా తగినంత వేసుకొని ఉడికించుకోవాలి. నాకు డైరెక్ట్గా వాటర్ వేసి ఉడికిస్తే చప్పగా అనిపిస్తాయి అన్నమాట సగ్గుబియ్యం. అందుకని వాటర్ వేసిన తర్వాత నేను ఒక గ్లాస్ అయితే పాలు వేసుకుంటున్నాను. చూడండి, అర లీటర్కి కొంచెం తక్కువగా ఉంటాయి అన్నమాట. నేను పాయసం చేయాలన్నా పొంగలన్నం చేయాలన్నా కూడా పాలైతే ఎక్కువగా వేసే చేస్తానండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చాలా త్వరగా ఉడికిపోతాయండి సగ్గుబియ్యం, చూశారు కదా. ఎందుకంటే ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి. మనం మధ్యలో అటు ఇటు కదిలిస్తూ ఉండాలండి, లేదంటే సగ్గుబియ్యం అడుగునే అంటుకుపోతాయి అన్నమాట. మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సగ్గుబియ్యం అయితే ఉడికినాయండి. ఇప్పుడు మనం సేమియాలు అయితే వేసుకుందాము. చూడండి మంచి కలర్ వచ్చేసినాయి సేమియా అయితే. ఇదే సేమియాతో మనం కేసరి చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి. సేమియా కూడా వేసుకొని కలుపుకుందామండి. అడుగున ముద్దలా అయిపోయిద్ది అనమాట. మనం కలుపుతూ ఉడికించుకోవాలి. నెయ్యి వేసాం కాబట్టి సేమియా ఫ్రై చేసేటప్పుడు అదే సేమియాలు తీసుకొచ్చి వేసాం కాబట్టి మనకి ముద్దగా అవ్వటానికి అంత ఛాన్స్ ఉండదన్నమాట. చూడండి చక్కగా సగ్గుబియ్యం సేమియా అయితే ఉడుకుతుంది. యాలకులు అయితే వేసాను. యాలకులు ఎక్కువ వేయలేదండి, పిల్లలైతే ఇష్టపడరు అనమాట. పంటి కింద పడిందంటే మా పిల్లలు, అందుకని చాలా తక్కువ వేశాను. 2 యాలకులే వేశాను. మధ్యలో కలుపుకుంటున్నాను. చూడండి చిక్కబడిపోతుంది. సేమియా కూడా కుక్ అయిందనమాట. ఇప్పుడు మనం ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లం వేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొనే వేసుకోండి బెల్లము, ఎందుకంటే విరిగిపోతాయి అన్నమాట పాలు. స్టవ్ నేను పూర్తిగా ఆపేసి బెల్లం వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత అయితే మూత తీస్తాను. ఇప్పుడు యాలకులు వేసుకున్నాము కదండి, జీడిపప్పు బాదం పప్పు కూడా వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలా ఉంచి అప్పుడు కలుపుకోవాలండి. చూడండి చిక్కబడిపోతుంది. బెల్లం ఆ వేడికి కరిగిపోయిద్ది అనమాట. బెల్లం కలుపుకున్న తర్వాత మనం పాలు కూడా వేసుకుందాము. అప్పుడు కొంచెం లూజ్ అయ్యిద్ది అనమాట. ఇప్పుడు అర లీటర్కి కొంచెం తక్కువగా పాలైతే వేసానండి. కలుపుకుందాం. మంచిగా సేమియా పాయసం అయితే రెడీ అయిపోయిద్ది అనమాట. ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం రెడీ. జీడిపప్పు బాదం పప్పు పైన వేసుకొని మనం చక్కగా అమ్మవారికి ప్రసాదం నివేదించటమేనండి. లేట్ ఇంకా. చాలా సింపుల్గా చాలా టేస్ట్గా పాయసం అయితే రెడీ అయిపోయింది చిక్కగా. చూసారు కదా మంచిగా కలర్ఫుల్గా ఉంది. డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. ఎక్కువగా చేసి పెట్టేదానండి యశ్వితాకి క్రిష్తాకి. చిన్నప్పటి నుంచి కూడా సేమియా పాయసం అంటే చాలా ఇష్టం పిల్లలకి. మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే ఇదేంటి అదేంటి ఇది తినం అది తినం అనరనమాట. ఎందుకంటే వాళ్ళు తినేది ఎక్కువగా చేస్తాను కాబట్టి. సేమియా పాయసం రెడీ అయింది కదండి. ఇంకా నేను మళ్ళీ ఒకసారి మిషన్ దగ్గరికి వెళ్ళి బ్లౌజ్ పీస్ని కూడా సెట్ చేసుకొని ఉంచుకున్నానండి. ఇంకా నేను అమ్మవారికి ప్రసాదం అయితే నివేదించాను. మా వారు వచ్చి ఇప్పుడు మిషన్ అయితే ఓపెన్ చేయాలి. నేను అమ్మవారి రూపాన్ని అయితే డిజైన్ చేస్తున్నాను అనమాట. అంటే దుర్గమ్మ వారి ఫేస్ని అయితే డిజైన్గా వర్క్ చేయాలనుకుంటున్నాను. కలర్స్ అయితే సెట్ చేసుకుంటున్నాను. కలర్స్ సెట్ చేస్తున్నాను అనమాట. నేను మిషన్ నేర్చుకున్న టైంలో అయితే నిజంగా అండి మా వారైతే నాకు చాలా సపోర్ట్ చేశారండి. మార్నింగ్ తీసుకువెళ్ళటం, అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మార్నింగ్ తీసుకువెళ్ళటం, మళ్ళీ సాయంత్రం కూడా
మధ్యాహ్నం టైంలో 3కి అలాగా నన్ను తీసుకురావటం కూడా జరిగింది. 2 సార్లు కూడా ఆయన బైక్ వేసుకొనొచ్చి తీసుకువెళ్ళటం, తీసుకురావటం చాలా హెల్ప్‌గా ఉందండి నిజంగా. నేనైతే నమ్ముతారో లేదో ఇప్పటి వరకు మంగళగిరి ఓన్‌గా ఒక్కదాన్నే మంగళగిరిలో ఒక షాపింగ్ చేసెరగనండి. పిల్లల స్కూల్ దగ్గరకైతే 2, 3 సార్లు వెళ్ళొచ్చానండి. అది ఒక్కదాన్ని కాదు, ఎవరో ఒకళ్ళు తోడుంటారనమాట. అంటే పేరెంట్స్ ఇంకా ఉంటారు గదా! ఓన్‌గా అయితే మంగళగిరి అసలెప్పుడు వెళ్ళలేదండి. మిషన్ నేర్చుకోవటానికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నప్పుడైతే ఎలా వెళ్ళాలి అని అయితే భయపడ్డాననమాట. మా వారు నాకు చక్కగా తీసుకువెళ్ళటం, తీసుకురావటం అయితే జరిగింది. నేను ఎప్పటినుంచో నేర్చుకోవాలనుకుంటున్నానండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ. కానీ నాకు చిన్న పిల్లలు అవ్వటం వల్ల నేను నేర్చుకోలేకపోయాననమాట. అలాగే యశ్విత వాళ్ళు పుట్టక ముందైతే నేను బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకోవటానికి గూడా అప్లై చేసుకున్నానండి. బ్యూటీషియన్ కోర్స్ అయితే వాళ్ళు టైం పట్టిద్ది, మేము ఫోన్ చేస్తామన్నారు. నేను అప్లై చేసుకునేటప్పుడు బానే ఉన్నానండి. అప్లై చేసిన తర్వాత అయితే నేను యశ్వితమ్మనైతే కన్సీవ్ అయ్యాననమాట. యశ్వితమ్మ ప్రెగ్నెంట్ టైంలో అయితే ఫోన్ చేసి వాళ్ళు బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకోవటానికి రమ్మన్నారండి. అంటే పక్క ఊరికనమాట. లేదండి ఇట్లా ప్రెగ్నెంట్ రావటానికి కుదరదు, బెడ్ రెస్ట్ చెప్పారని అన్నామండి. అన్నా కూడా లేదండి 1 అవరే అది ఇది అని కన్విన్స్ చేశారు. కానీ నేనైతే వెళ్ళలేదండి. తర్వాతైనా ఫ్యూచర్‌లో ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. నాకు ఇది ఇంపార్టెంట్ అని చెప్పేసి నేనింకా సైలెంట్‌గా ఉండిపోయాను. ఇది మాత్రం నేనింక ఆపలేదండి. ఎలా అయినా సరే ఒంటరిగా ఎళ్ళైనా సరే నేను బయటకి నేర్చుకోవాలి అని డిసైడ్ అయ్యాను. కానీ మా వారైతే నాకు బాగా సపోర్ట్ చేశారు. పంతులు గారిని అడిగితే మా వారి చేతి మీదుగా ఓపెన్ చేయమన్నారనమాట. యశ్విత, క్రిష్ డ్యాడీ నేను ఓపెన్ చేస్తాను. నేను నొక్కుతా స్విచ్చు, నేను నొక్కుతా స్విచ్ అని అయితే అంటున్నారనమాట. కరెక్ట్‌గా 9:30కి అయితే ఓపెన్ చేయమన్నారండి మిషన్‌ని. ఇంక మా వారైతే స్టార్ట్ చేశారనమాట. యశ్వితమ్మ నేను ఓపెన్ చేస్తా డ్యాడీ, నేను ఓపెన్ చేస్తా అని చాలా వరకు అసలు ఆగలేదండి. ఇంక తనని కంట్రోల్ చేసి మా వారితో అయితే ఓపెన్ చేయించాము. అమ్మవారి ఫేస్‌నైతే డిజైన్ చేయాలి స్టార్టింగ్ మిషన్ ఓపెన్ చేసిన రోజు అని అయితే అనుకున్నాను. కానీ నాకు మిషన్ ఓపెన్ చేసిన రోజైతే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశానండి. ఎందుకంటే మంగళగిరిలో లోకల్‌లో తెచ్చాననమాట దారపు కండెలు. బాబిన్ థ్రెడ్, వర్క్ థ్రెడ్స్ అయితే నేను లోకల్ మంగళగిరిలో తీసుకున్నానండి. తీసుకోవటం వలన అవి వాళ్ళు డూప్లికేట్‌వి ఇవ్వటం వలన బాగా ఇబ్బంది పడ్డానండి. ఏంటి కొత్త మిషన్ కొంచెం ఇబ్బంది పెడుతుంది అని చెప్పేసి భయపడ్డానండి. తర్వాత నేను ఒక 10 డేస్ తర్వాత, 20 డేస్ తర్వాత అయితే బయట విజయవాడకి వెళ్ళి హోల్‌సేల్ షాప్‌లో అయితే నాకెన్ని కావాలో అన్నయితే దారపు కండలు తెచ్చుకున్నానండి. కలర్ థ్రెడ్స్ అలాగే బాబిన్ థ్రెడ్స్ కూడా తెచ్చుకున్నాను. అమ్మవారి రూపం అయితే ఇప్పుడొస్తది చూడండి. ఇది నేను మిషన్ నేర్చుకున్న టైంలో తీసుకున్న సెల్ఫీ అండి. ఎప్పటికీ గుర్తుంటదని తీసుకున్నాను. ఇదిగోండి ఫైనల్‌గా అయితే అమ్మవారి రూపం ఇదేనండి నేను డిజైన్ చేసింది మిషన్ ఓపెన్ చేసిన రోజు. అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉన్నారో. సాక్షాత్తు విజయవాడ ఇంద్రకీలాద్రి పైన అమ్మవారి గర్భగుడిలో ఎంత అందంగా ఉంటారో సేమ్ అంతే అందంగా ఉన్నారు కదండీ. మీ బ్లెస్సింగ్స్ నాకెప్పుడూ ఉండాలి ప్లీజ్ మీ.